హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరో భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తంగా 9260 పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10,000 రూపాయలు ఉద్యోగం ఇక్కడ జీతం అయితే ఇస్తారు. ఇక్కడ మీ ఊర్లోనే పని అయితే చేసుకోవచ్చు. 13 జిల్లాల వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అయితే అనుకోవచ్చు మనము. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించి ఎవరు అర్హులు, పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నోటిఫికేషను, అఫీషియల్ నోటిఫికేషను, అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీకు వివరిస్తాను. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ ఉద్యోగాలు అని చూసుకుంటే డ్రైవర్ పోస్టులు అండి. ఇవి మొత్తంగా 9260 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈరోజు న్యూస్లో కూడా రావడం అయితే జరిగింది. మీకు నేను అఫీషియల్ నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ గురించి కూడా చెప్తాను. ముఖ్యంగా చూసుకుంటే 9260 డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ కావడం జరిగింది. మొత్తంగా 60% రాయితీతో వాళ్ళకు ఈ బియ్యం డోర్ డెలివరీ 4 చక్రాల వాహనాలు అయితే ముఖ్యంగా అయితే ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళే రాయితీ ఇచ్చి కూడా తర్వాత నెలకు 10,000 రూపాయలు అయితే జీతం కూడా ఇస్తారు. సో మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ సరఫరా అనేది జనవరి నుండి అయితే ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి అప్లికేషన్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇది అబ్స్ట్రాక్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఫ్యామిలీ ఇన్కమ్ నాట్ ఎక్సీడ్ 10,000 పర్ మంత్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది రూరల్ ఏరియాస్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు అనేది మీ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఫ్యామిలీ ఇన్కమ్ అనేది అది దాటకూడదు. అలాగే ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉంటాయో అక్కడ 12,000 రూపాయలు అయితే దాటకూడదు ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత రెండో పాయింట్ చూసుకుంటే మీ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కానీ లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఉండకూడదు అని చెప్పి సెకండ్ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ పాయింట్లో చూసుకుంటే మీ ఇంట్లో ఎవరికి కూడా మీకు కూడా ఎవరికి కూడా 4 వీలర్స్ వెహికల్ అనేది ఉండకూడదు. అది కమర్షియల్ వెహికల్ అయినా కూడా లేకపోతే ఓన్ పర్పస్ వెహికల్ ఉంటుంది కదా, సో అదైనా కూడా ఏది కూడా ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మీ ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళైతే ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే మీరు నేటివిటీ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే డాక్యుమెంట్ ప్రూఫ్, అంటే మీరు ఆ ఊర్లో ఉన్నట్టు ఒక ప్రూఫ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డుతో సరిపోతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 45 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా, యాజ్ పర్ 10th సర్టిఫికేట్ మీ ఏజ్ అయితే తీసుకుంటారు. 10th లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఇష్యూ సర్టిఫికేట్ ఏజ్ ప్రకారం 21 to 45 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. 7th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ అయినా మార్క్ షీట్ అయినా ఉండాలి. ఓకేనా, 7th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. తర్వాత లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. LMV లైసెన్స్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి 4 వీలర్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే ఎవరైనా కూడా సో మీరు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రీవియస్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సంబంధించి మీరు బెనిఫిషియరీగా ఉండకూడదు. అంటే మనకు ఇంతకుముందు ప్రభుత్వం చూసుకుంటే ఇన్నోవా కార్స్ అయితే ఇచ్చింది. సో అలాంటి బెనిఫిషియరీగా ఉండకూడదు, వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ అయితే పెట్టాలి. రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, రైస్ కార్డు లేకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ తహసీల్దార్ జారీ చేసింది సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే కేవలం ఎస్సీ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రావడం జరిగింది. మొత్తంగా ఈ ఎస్సీ యువతకు చూసుకుంటే 2,300 వెహికల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, 2,300 వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రాయితీతో. ఓకేనా, మిగతావన్నీ ఇక్కడ రాయితీ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదనుకుంటాను. సో ఇప్పుడైతే 2,300 వెహికల్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని ఇస్తారు అనేది మెన్షన్ చేశారు. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని అనేది. టోటల్గా 2,300. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఈ వెహికల్ ఖర్చు ఎంత అవుతుంది అంటే 5,81,190 రూపీస్ అయితే అవుతుంది. 5,81,190 రూపీస్ అయితే అవుతుంది. మీరు కేవలం 10% అంటే 58,000 అంటే 58,119 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది.
తర్వాత గవర్నమెంట్ చూసుకుంటే సబ్సిడీ కింద మీకు 60% సబ్సిడీ అయితే ఇస్తుంది. 3,48,714 రూపాయలు అయితే మీకు ఇక్కడ సబ్సిడీ కింద అయితే ఇస్తారు. తర్వాత మీరు 30% అనేది మీకు బ్యాంక్ లోన్ అనేది లభిస్తుంది. టోటల్గా మీరు కేవలం 58,000 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది, మీకు వెహికల్ అనేది చేతికి ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇది ఈ వివరాలు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, నా దగ్గర అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, దాన్ని మీరు తీసుకొని వెళ్ళి ఇక్కడ వాలంటీర్ దగ్గర సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటు మీ ప్రూఫ్ఫుల్ సర్టిఫికేట్ అయితే చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని వెళ్ళి మీరు వాలంటీర్ దగ్గర సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎత్తుకొని పోయి గ్రామ సచివాలయంలో సబ్మిట్ అయితే చేస్తారు. ఆ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చెప్తాను. మీకు అప్లికేషన్ ఫామ్ ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. అప్లికేషన్ ఫామ్లో చూసుకుంటే ఇక్కడ మీ పేరు, అలాగే మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, రేషన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ నంబరు, కులము, అలాగే సబ్ క్యాస్ట్, ఇది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ అయింది. మీరు వాలంటీర్ని అడిగి మిగతా వాళ్ళు కూడా సబ్మిట్ చేయొచ్చు అనేది చూసి ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ మిగతావి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, మంత్లీ ఫ్యామిలీ ఇన్కము, తర్వాత మీకు ఏదైనా ఫ్యామిలీ ఏదైనా 4-వీలర్ వెహికల్ ఉందా లేదా అని అడుగుతున్నారు. లేదు అని చెప్పి మెన్షన్ చేయండి, అప్పుడే మీకు ఈ ఏదైతే రాయితీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఎస్ అని మెన్షన్ చేస్తే మాత్రం మీకైతే రాదు ఈ రాయితీ. అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఇది వర్తించదు. ఓకే, డోర్ నెంబరు, మీ స్ట్రీట్ నెంబరు, విలేజ్ నేము, అలాగే నివాస స్థలము, ల్యాండ్ మార్క్ ఏదైనా మెన్షన్ చేయండి, పిన్ కోడ్, మండల్ నేము, డిస్టిక్ నేము. సో అన్నీ కూడా మెన్షన్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీ వాలంటీర్ దగ్గర. ఇక్కడ మీ వాలంటీర్ గ్రామ వాలంటీర్ లేకపోతే వార్డు వాలంటీర్ వాళ్ళు సబ్మిట్ చేసి నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి అయితే సబ్మిట్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ అనేది వాళ్ళైతే చేసుకుంటారు. ఈ ఫామ్ అయితే ఫస్ట్ మీరు ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చింది, అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరైతే. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివరాలన్నీ నేనైతే చెప్తాను. ఏదో ఒక మంచి అవకాశం అనుకోవచ్చండి. ఇప్పటిదాకా రేషన్ డిపార్ట్మెంట్లో ఇలా నోటిఫికేషన్ వచ్చిందైతే చరిత్ర అయితే లేదు. ఫస్ట్ టైం అనుకోవచ్చు ఈ విధంగా రావడం అయితే, నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో డ్రైవర్ పోస్ట్ అయితే భారీగా రిలీజ్ అయ్యాయి. 10,000 రూపాయలు అయితే మీకు మంత్లీ ఇన్కమ్ అయితే దొరుకుతుంది. ప్రతిరోజు మీరు వర్క్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. స్టార్టింగ్ డేస్ ఏదైతే ఉంటాయో మనకు ఒక 2-3 డేస్ 5 డేస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి తర్వాత అంతా వేరే పని కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నెలకి 10,000 రూపాయలు అయితే లభిస్తాయి మనకు. తర్వాత దానికి సంబంధించిన 30% లోన్ ఉంటుంది కదా, అది కూడా మనం దాంట్లో నుండి కట్టుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఏదైతే 4-వీలర్ లైసెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా అప్లై చేయాలనుకుంటే. సో మీ వాలంటీర్ని అడిగి అప్లై అనేది చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.